హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ఈ వీడియోలో నేను ఓపెన్ గా చెప్తా నాలాంటి స్మాల్ క్రియేటర్స్ ఫేస్ చేసే కంటిన్యూస్ స్ట్రగుల్స్ ఏంటని. వ్యూస్, ఆల్గరిథం, సెల్ఫ్ డౌట్, డిమోటివేషన్, బర్న్అవుట్ అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అన్ని రాగా చెప్తా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫేమ్ ఆర్ మనీ, ఇట్స్ అబౌట్ కన్సిస్టెన్సీ, ప్యాషన్ అండ్ పేషెన్స్. ఈ వీడియోలో నా జర్నీ, రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్ అండ్ చిన్న చిన్న విన్స్ అన్ని కూడా క్లియర్ గా షేర్ చేస్తా. సో మీకు కనుక ఎవరికైనా క్రియేటర్ అయ్యే ప్లానింగ్ అనుకుంటే మీరు డెఫినెట్ గా ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. బ్రో టెల్ మీ ఆనెస్ట్లీ, మీకు ఎప్పుడైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారో చెప్పండి. అండ్ మీ ఫస్ట్ వీడియోకి వచ్చిన 10 వ్యూల తర్వాత మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్తా బీయింగ్ ఏ స్మాల్ క్రియేటర్ అంటే ఏంటి అని. ఫేమ్ కాకుండా, మోటివేషన్ కాకుండా, రియల్ పెయిన్ అండ్ స్ట్రగుల్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇఫ్ యు ఆర్ అ క్రియేటర్ ఆర్ ఎవర్ థింకింగ్ ఆఫ్ బీయింగ్ వన్, ఒకవేళ మీరు క్రియేటర్ అయినా లేకపోతే ఒక క్రియేటర్ అవుదామని అనుకున్నా, ఈ వీడియో మీకోసమే. డెఫినెట్ గా చివరి వరకు అయితే వాచ్ చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెన్ ఐ స్టార్టెడ్ మై ఛానల్, నాకు నీష్ లేదు, కెమెరా లేదు, మైక్ కూడా లేదు. జస్ట్ స్టార్ట్ చేద్దామన్న థాట్ మాత్రమే. దాంతోనే ఐ పర్చేస్ సమ్ బేసిక్ మైక్. ఉన్న ఫోన్ కే ట్రైపాడ్ పెట్టి స్టార్ట్ చేసా. దెన్ ఐ ఫెల్ట్ లైక్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్. బట్ కొన్ని వీడియోస్ అయితే ఫోన్ తోనే చేసా. లేటర్ అప్గ్రేడెడ్, కానీ స్టార్ట్ చేయడం అయితే ఫోన్ తోనే స్టార్ట్ అయింది. ఇప్పటికైతే మనకి 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశారు. కానీ ఇట్ కాస్టెడ్ మీ ఆల్మోస్ట్ 1.5 year. చెప్పాలంటే ఇందులో నేను ఒక 2-3 months మాత్రమే కన్సిస్టెంట్ గా ఉన్నా. మిగిలినంతా కూడా ఐ జస్ట్ వేస్టెడ్ మై టైం. అండ్ మీరు స్టార్ట్ చేస్తే ఎవ్రీ సబ్స్క్రైబర్ లిటరలీ మ్యాటర్స్. మీకు హండ్రెడ్స్ ఒకసారి పెరగట్లేదని ఫీల్ అవ్వద్దు. ఒక్కొక్క సబ్స్క్రైబర్ తోనే మనం 100కి వెళ్తాం, 500కి వెళ్తాం అండ్ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. సో సబ్స్క్రైబర్ కౌంట్ ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. అండ్ ఈ వీడియో డెఫినెట్ గా సక్సెస్ గురించి అయితే కాదు, బికాస్ వీఆర్ నాట్ ఈవెన్ సక్సెస్ఫుల్. ఇదంతా కూడా వాట్ స్మాల్ క్రియేటర్స్ హైడ్ బిహైండ్ ద స్మైల్ అనే దానికోసం మాత్రమే మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే డ్రీమ్, వైరల్ వీడియో క్రియేట్ చేయాలి, ఓవర్ నైట్ సక్సెస్ అయిపోవాలని. కానీ రియాలిటీలో 50 వ్యూస్ రావడానికి కూడా చాలా టైం పడుద్ది అండ్ కామెంట్ బాక్స్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. నిజం ఏంటంటే మీరు స్టార్ట్ చేసిన చాలా పెద్ద విషయమే, బట్ నో వన్ క్లాప్స్ అబౌట్ ఇట్. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆడియన్స్ ఇన్స్టాంట్ గా కనెక్ట్ అవ్వాలని, బట్ ఆల్గరిథం కి అంత పేషెన్స్ ఉండదు కదా. నా అడ్వైస్ ఏంటంటే మీరు మీ సక్సెస్ ని వ్యూవర్ కౌంట్ తో అస్సలు మెజర్ చేసుకోవద్దు. మీరు నెక్స్ట్ వీడియో ఎంత మంచి కంటెంట్, ఇంకా ఎంత మంచి ప్రెసెంటేషన్ ఇస్తున్నారన్న దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి. ప్రతి చిన్న కంటెంట్ క్రియేటర్ కి కూడా చాలా హిడెన్ వర్క్ ఉంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు చాలా ఈజీ అని అనిపిస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ లో చాలా అవర్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, లైటింగ్ సెట్ చేయాలి, కెమెరా సెట్ చేయాలి, మైక్ సెట్ చేయాలి, ఇంకా చాలా రీటేక్స్ కూడా ఉంటాయి. అండ్ పర్సనలీ నేను చెప్తున్నా, నేను మీకు షేర్ చేసే 5 minute 6 minute వీడియో కోసం నేను అరౌండ్ 20-25 minutes రికార్డింగ్ చేస్తున్నా. అండ్ మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసినప్పుడు చాలా ఫోకస్డ్ గా చూడాలి, ఐస్ స్ట్రైన్ అవుతాయి. అండ్ స్టిల్ ఒక 50 వ్యూస్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ 50 members చూసారని. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ లాస్ ఇన్సైడ్ ఇట్. మనం ఒకసారి వీడియో చాలా బాగా వచ్చింది అనుకుంటాం, చాలా మంచి కంటెంట్ ఇచ్చాం అనుకుంటాం, మంచిగా ప్రెజెంట్ చేసాం అనుకుంటాం, బట్ అప్పుడే మనకు క్వశ్చన్ వస్తుంది, ఈజ్ ఇట్ రియలీ వర్తీ అని. ఇంతసేపు చేసింది ఒక 50 మంది దగ్గర చూసేది, మనం ఇంత వీడియో చేయాలనే క్వశ్చన్ కూడా వస్తుంది. అండ్ నేను కూడా అదే స్టేజ్ లో ఉన్నా, బట్ ఐ రియలైజ్డ్ వన్ థింగ్, ఎవరు కూడా మీ 10th వీడియో చూడరు అన్లెస్ యూ మేక్ 1000th వీడియో. మీరు 1000 వీడియోలు పెట్టాకనే వాళ్ళు మీ 10th వీడియో చూడడానికి వస్తారు. అండ్ దిస్ యూట్యూబ్ అల్గరిథం ఈస్ ఇన్విజిబుల్ బాస్. మీరు రెగ్యులర్ గా వీడియోస్ పెట్టండి, ఏదైనా చేయండి, అది మాత్రం పుష్ చేయదు. బట్ వన్ ర్యాండమ్ వీడియో మీరు చేసిన కంటెంట్ ఎలా ఉన్నా ఇట్ గోనా బూమ్ అండ్ ఆ నెక్స్ట్ 3 వీడియోస్ మళ్ళీ ఫ్లాప్ అయిపోతాయి. అండ్ గైస్ ఇది గుర్తుపెట్టుకోండి, అల్గరిథం ఫేవరెట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెంట్ గా వీడియోలు చేస్తే అది ఆటోమేటిక్ గా పుష్ చేస్తూనే ఉంటుంది. ఇదంతా కూడా జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనే చెప్తున్నా. నేను రీసెర్చ్ చేయడం కానీ, అల్గరిథం చదవడం కానీ ఇలా ఏం చేయలే. దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ స్ట్రాటజీస్, కెమెరాలు కొంటాం, లైటింగ్ సెటప్ చేస్తాం, మైక్ సెట్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం కొంచెం ఖర్చు పెడతాం. బట్ రియాలిటీ ఏంటంటే మానిటైజేషన్ లేదు. మనీ ఏమో స్పెండ్ చేస్తాం, టైం స్పెండ్ చేస్తాం, బట్ రిటర్న్స్ మాత్రం సున్నా. ఈ ఫేస్ మనకి రియల్ వాల్యూ ఏంటనేది టీచ్ చేస్తుంది. ఎవ్రీ రూపీ యూ స్పెండ్ షుడ్ లిటరలీ బ్రింగ్ యూ సమ్ లెర్నింగ్. అది మాత్రం ఊరికనే పోకూడదు. ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా ఫిక్స్ అవ్వండి, ఎయిదర్ యూ షుడ్ ఎర్న్ మనీ ఆర్ సమ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్. నేను కూడా అరౌండ్ 50,000 వరకు ఖర్చు పెట్టా. మైక్ కొన్నా, కెమెరా సెకండ్ హ్యాండ్ లోనే కొన్నా, బట్ కెమెరా కొన్నా, ఎవ్రీథింగ్ కాస్టెడ్ మీ అరౌండ్ 50,000. రైట్ నౌ ఐఎమ్ ఎర్నింగ్ సున్నా, బట్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. నేను అట్లీస్ట్ ఇంత కాన్ఫిడెంట్ గా కెమెరా ముందు మాట్లాడగలుగుతున్నా అండ్ దట్స్ అ స్మాల్ విన్ ఫర్ మీ. ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీలో సపోర్ట్ సిస్టమ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. క్రియేటర్స్ కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమ్ టైమ్స్ సపోర్ట్ చేయరు. ఏం చేస్తున్నావు, వ్యూస్ ఎంతమంది, టైం వేస్ట్ అవుతుంది కదా, ఒక్క రూపాయి కూడా రావట్లేదని చాలా మంది డిమోటివేట్ చేస్తూనే ఉంటారు. మీరు మాత్రం జస్ట్ సైలెంట్ గా వర్క్ చేయండి. నాకైతే thumbnails ఫ్రీగా చేసే ఫ్రెండ్ ఉన్నాడు, హీస్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. అండ్ మీకు కూడా ఇలానే ఎవరో ఒకరు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే వర్క్ అన్నా వేస్ట్ అవ్వకూడదని మనకి కంటిన్యూస్ మోటివేషన్ అవుతూనే ఉంటాం.
మీరు కూడా ఫైండ్ సమ్వన్ హూ ఇస్ రియల్లీ సపోర్టింగ్ యూ. డిమోటివేట్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా పక్కన పెట్టేయండి. ఇంకా మనం చాలా ఆలోచిస్తాం, మన క్రియేటివిటీ బేసిక్ గా ఎక్సైట్మెంట్ మాత్రమే. మన వీడియోస్ ఎప్పుడైతే పెర్ఫామ్ చేయడం తగ్గుతుందో డిమోటివేషన్ డెఫినెట్ గా హిట్ అవుతుంది. ఎడిటింగ్, స్క్రిప్టింగ్స్, కామెంట్స్ చెక్ చేయడం, ఇవన్నీ కూడా ప్రెషర్ లానే ఫీల్ అవుతాం. సో నేను దీని నుంచి నేర్చుకునేది ఏంటంటే నెవర్ చేస్ పర్ఫెక్షన్, జస్ట్ చేస్ ద ప్రోగ్రెస్ అని. అండ్ రీసెంట్ వీడియోస్ లో నాకు వర్కౌట్ అయింది ఏంటంటే, నేను వీడియోస్ పెడుతుంటే దాని నుంచి మళ్ళీ షార్ట్స్ కట్ చేసి పోస్ట్ చేయడం. అండ్ ఐ అనలైజ్ దట్ పీపుల్ ఆర్ రీవాచింగ్ దోస్ 30-second క్లిప్స్. అండ్ అలానే నా ఛానల్ రీచ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అల్గరిథం ని మనం కనుక మంచి కంటెంట్ తో ఫీడ్ చేస్తే స్లోలీ దానికి కూడా అర్థం అవుద్ది. సో బీ స్మార్ట్ అండ్ నాట్ డిస్పరేట్. అండ్ గైస్, వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మనం 500 సబ్స్క్రైబర్స్ అయితే సక్సెస్ఫుల్ గా దాటేసాం. బట్ మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ అవర్ నెక్స్ట్ గోల్ ఇస్ 1000 సబ్స్క్రైబర్స్. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడం కూడా. అండ్ నా పాత వీడియోలో ఆల్రెడీ చెప్పా, ఐఎమ్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఎట్, బట్ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే. మీరు చేసే ఎవ్రీ కామెంట్, ఎవ్రీ షేర్, ఎవ్రీ లైక్, దట్స్ మై ఇన్కమ్ రైట్ నౌ. ఇంకా మనం రోడ్ టు 1K చేస్తాం కాబట్టి యూ ఆల్ పీపుల్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. మనం నెక్స్ట్ ఇంకా బిగ్గర్ టాపిక్స్, మెంటల్ హెల్త్, మోటివేషన్, ఇంకా యూత్ రియాలిటీ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ కోసం కంటిన్యూస్ గా నేర్చుకుంటూనే ఉందాం. మనం ఆడియన్స్ తో గ్రో అవుదాం, నాట్ జస్ట్ ఇన్ నంబర్స్. అండ్ మన జర్నీ లిటరలీ ఆనెస్ట్, నో ఫిల్టర్స్ అండ్ నో ఫేక్ మోటివేషన్స్. అండ్ దిస్ మెసేజ్ ఇస్ టు ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ వాచింగ్ దిస్. మీరు స్మాల్ క్రియేటర్ అయితే కాదు, మీరు ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నారని అర్థం. మీరైతే అస్సలు ఆపద్దు. వ్యూస్, ఫేమ్, మనీ అవి వస్తాయి, బట్ పేషెన్స్ ఇస్ ద రియల్ స్కిల్. ఈవెన్ 10 మంది వీడియో చూసినా సరే మీ వాయిస్ అయితే లిటరలీ మ్యాటర్స్. సో గైస్, ఇఫ్ దిస్ వీడియో ఇస్ కనెక్టింగ్ యూ, హిట్ దట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నా 1K సబ్స్క్రైబర్స్ జర్నీలో ప్లీజ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. మన ఛానల్ ఇంకా చాలా చిన్నదే, మీ సపోర్ట్ ఉంటే త్వరగా గ్రో అవ్వచ్చు. And that's all for today, guys. I am signing off. Bye bye now.